నమస్కారం గురుజీ. నా పేరు శ్రీదివ్య. నేను హైదరాబాద్ నుంచి. నా ఏజ్ వచ్చేసి 30 years. నేను ఇందులో జాయిన్ అవ్వడానికి అసలు రీజన్ లేకుండా జాయిన్ అయ్యాను. అసలు అది శివుడే పంపించారనుకుంటా మీ రూపంలో. అది ఎలా జాయిన్ అయ్యానో కూడా తెలియదు. జస్ట్ అది జాయిన్ అవ్వాలి అని అనుకున్నాను, అయ్యాను. అసలు ఎలా కంప్లీట్ చేశానో కూడా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 2 levels కంప్లీట్ చేశాను వితౌట్ ఎనీ సపోర్ట్. ఆ అంటే ఒక్క రోజు ఫాస్టింగ్ చేయాలన్నా మా ఇంట్లో అసలు చాలా కష్టం. తిన్నావా 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 అని అడుగుతూ ఉంటారు. అలాంటిది నేను 2 levels కంప్లీట్ చేశానంటే ఇట్స్ మిరాకిల్ అని చెప్పొచ్చు. అండ్ అంటే ఈ ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంది, అందుకే నేను జాయిన్ అవ్వాలి అని అట్లా కూడా ఏం రీజన్ లేదు. రీజన్ లేకుండా జాయిన్ అయ్యాను. బట్ జాయిన్ అయ్యాక అర్థమవుతుంది ఎందుకు జాయిన్ అయ్యానో. అంటే ముందే నాకు ఒక అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా ఎక్కువైతే అనే ఇంటిమేషన్ వచ్చిందా ఏమో తెలీదు గానీ, వితౌట్ దిస్ సంయమ ఆ ప్రాబ్లమ్స్ అనేవి నేను సాల్వ్ చేసుకోలేనేమో. ప్రతి ఒక్కటి మీ గైడెన్స్ తోటి అంటే ఏది చెప్పినా అది రిలేటెడ్, అంటే నాకే రిలేటెడ్ అవుతుందా అన్నట్టు ఉండేవి మీ స్పీచెస్ ప్రతి ఒక్కటి గాని. అది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలా అని చాలా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకున్నాను. అంటే ప్రాబ్లమ్స్ ఇది అయిపోతే ఇంకా లైఫ్ లో ఏం రాదు అనేది కాకుండా, ఏదొచ్చినా మనం సాల్వ్ చెయ్యగలము అని చెప్పేసి ఒకటి మాత్రం అర్థమైంది సార్. అంటే ఫస్ట్ లో అనుకునేదాన్ని, ఏంటి ఇన్ని కర్మలు చేశానా, ఇన్ని సఫర్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. అదంతా కాదు. ఏదొచ్చి అంటే వితౌట్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు. అది వస్తూనే ఉంటాయి. బట్ మీరు అంటూ ఉంటారుగా హ్యాండ్లింగ్. అది హ్యాండ్లింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అంతే. ఎలా హ్యాండిల్ అవ్వాలి? ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు ఉండదు. లైఫ్ అనేది మనం వస్తూనే ఉంటాయి. బట్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మాత్రం చాలా నేర్చుకున్నాం సార్. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేను 365 days 365 varieties చేస్తాను సార్. అంటే నాకు యునిక్ అంటే రొటీన్ గా చేయడము అట్లా ఇష్టం ఉండదు. రొటీన్ గా తినడం కూడా నాకు నచ్చదు అసలు. ఏదైనా కూడా ఏ విషయంలో అయినా. బట్ ఇప్పుడు ఫుడ్ విషయంలో నార్మల్ గా ఏదైనా టీవీలో యాడ్ వచ్చినా లేకపోతే ఎందులో అయినా చూసినా కూడా నాకు ఇప్పుడు ఇది తినాలి, పక్కా ఇది తినాలి అని చెప్పేసి పోయి తెచ్చుకోవడమా తెప్పించుకోవడమా అలా ఉండేది. బట్ ఇప్పుడు రోజు రొటీన్ గా సేమ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది రోజు ఒక కొత్తగా అనిపిస్తుంది. రోజు ఇదేనా అనే ఫీలింగ్ అస్సలు లేదు సార్. అంటే ఆ రోజు ఈ జావా ఇవన్నీ చూసే వాళ్ళకి అలా అనిపిస్తుందేమో కానీ మాకు మాత్రం అది రోజు ఒక అమృతం లాగా అనిపిస్తుంది ఆ ఫుడ్. అసలు ఇన్ని రోజులు ఇదంతా మిస్ అయ్యామా ఇంత ఫుడ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు ఆ దట్ ఫీలింగ్ ఇస్ వెరీ గ్రేట్ సార్ అసలు. ఇంకా ఫిజికల్ గా కూడా బాడీ షేప్ అన్నది చేంజ్ అయింది సార్. అది చాలా హ్యాపీ. ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంది నాకైతే. అది ముందు నేను యోగా మెడిటేషన్ అన్ని చేశాను కూడా, బట్ అది నాకు చేంజ్ అవ్వలేదు. ఇదంతా అర్థమైంది సార్. మన థింకింగ్ బట్టే మన బాడీలో ఫిజికల్ చేంజెస్ అనేవి వస్తాయనే మాత్రం పక్కా అది నిజం సార్. అది ఫుడ్ వల్ల, అంటే ఫుడ్ వల్ల కూడా మనం వే ఆఫ్ థింకింగ్ అనేది మారుతుందని మాత్రం ఇప్పుడే తెలిసింది. ఆ ఈ లిక్విడ్స్ తీసుకోవడం వల్ల మనము ఎలా వే ఆఫ్ థింకింగ్ కానీ ఏదైనా ఎలా ఉన్నా అంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కూడా మనం కలలో కూడా అనుకోము. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మాత్రం వచ్చింది సార్. ఇంకా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్.